హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి, ఈరోజు చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుందండి. ఎక్కువగా చపాతీలోకి తయారు చేసుకుంటున్నాము. క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిపాయలు, టమాటా, ఎగ్స్ వేసి చేసుకుంటున్నాము. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలోనే చేసుకొని తినచ్చు. అంత ఈజీ అండి. ముందుగా ఒక 50 గ్రాములు ఆయిల్ వేసుకొని అందులో యాలుక్కాయి, పలావ్ ఆకు, యాలుక్కాయ, తిరమాత గింజలు వేసుకొని యాగనివ్వాలండి. యాగనిచ్చినాక 2 నిమిషాలు అయినాక పోపు అనేది ఎర్రగా వేగినాక క్యారెట్ ముక్కలు సన్నగా నైస్గా తరిగినవి వేసుకోవాలి. ఒక్కప్పుడు వేసుకున్నానండి. ఈ 4 మనుషులకి సరిపోయిద్ది. ఈ కర్రీ అనేది గట్టిగా తింటే 2 మనుషులకే సరిపోయిద్ది. చపాతీలోకి సూపర్గా ఉంటుంది. తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. పెద్ద ఉల్లిపాయలు పొడవుగా నైస్గా సన్నగా తరిగాము. ఒక్కప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇంట్లో ఒకసారైనా ట్రై చేయండి. వీడియో నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది మంచి మంచి వీడియోస్ అనేది పెడతా ఉంటాను. మీరందరూ చూసి చక్కగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాగుంటుంది చపాతీలోకి. ఆ తర్వాత పసుపు అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ క్యారెట్ మగ్గినాక 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయలు మగ్గినాక తర్వాత సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకొని మరలా కలుపుకోవాలి. కలుపుకొని అంతా లోలో ఉంచి చేసుకోవాలి. సమయం అనేది నెమ్మదిగా చేసుకుంటే త్వరగా అయిపోయిద్ది. లో ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. క్యాప్సికము 2 కప్పులు వేసాను. గ్రీన్ క్యాప్సికమ్ బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీలకు సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మరలా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈలోపు కొత్తిమీర తీసుకొని శుభ్రంగా వాటర్లో కడుక్కొని సన్న పీసులుగా తయారు చేసుకొని వడపొట్టులోకి వేసుకోవాలి. ఈలోపు చూడండి ఫ్రెండ్స్, మరలా మూత తీసి కలుపుకోవాలి 4-5 సార్లు. మరలా 4-5 సార్లు కలుపుకున్నాక అదే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు కొబ్బరి పాలు కూడా పోసుకోవచ్చు ఇదే ప్లేస్లో. పచ్చి కొబ్బరి పాలు పోసుకోవచ్చు ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పేస్ట్ వేసుకొని లోలో ఉంచేసి మరలా కలుపుకోవాలి. అవన్నీ చూడండి ఎలా మగ్గిపోయాయో. లోలో ఉంచేసి మనం కలుపుతూ ఉంటే ఎలా మగ్గిపోయాయో చూడండి ఫ్రెండ్స్. జీలకర్ర పౌడరు వేసుకున్నాము. వేసుకున్నాక కారం వేసుకొని మరలా కలుపుకోవాలి. కారం వేసుకొని కలుపుకున్నాక ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర ఈ విధంగా కడిగి వడపొట్లో వేసుకున్నాను. టమాటాలు కూడా 2 కప్పులు సన్నగా తరిగి ప్లేట్లోకి తీసుకున్నాను. అన్ని కూరగాయలు అన్నీ చక్కగా గరిటతో కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసుకున్నాక మరలా చూడండి ఇదే విధముగా కలుపుకోవాలి. కలుపుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇంట్లో చేసుకొని చపాతీలోకి రైస్లోకి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కువగా చపాతీకి బాగుంటుంది. చపాతీ అనేది నేను బటర్తో తయారు చేస్తున్నాను ఈరోజు. గీ వేసుకొని తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అలా చేసుకుంటే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు సూపర్గా ఉంటుంది. ఇంకా అదే విధంగా చూడండి చికెన్ మసాలా పౌడరు
ఆ ప్యాకెట్ వచ్చేసి రూ. 5 ఫ్రెండ్స్. బాగుంటుంది ఇది. సగం ప్యాకెట్ వేసేసాను అందులో. అంటే టేబుల్ స్పూనే ఉంటుంది అందులో. బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఆ తర్వాత మనం 2 కప్పులు టమాటా ముక్కలని ఎర్రగా పండినవి తీసుకొని వేసుకున్నాము. లేదంటే టమాటా పేస్ట్ కూడా వేసుకోవచ్చు, జ్యూస్ తీసుకొని. బాగుంటుంది, తొక్కలు కనిపించకుండా ఉంటాయి, తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. చాలా రకాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదే విధంగా. అదే విధంగా చాలా రకాలు చేసుకోవచ్చు. నేను ఈ విధంగా తయారు చేస్తున్నాను, మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు 4 గుడ్లు నేను ఉడకబెట్టి ఉప్పు వేసి ఉడకబెట్టి శుభ్రంగా చాకుతో కట్ చేశాను. ఎల్లోది కూడా, చందమామ కూడా అదే విధంగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుందని. ఈ గుడ్డు తినని వాళ్ళు కూడా తింటారు, కొంతమంది గుడ్డు ఇష్టపడని వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. ఈ కొంచెం నైస్గా సన్నగా తరిమాను, లేదంటే తురుమైన పట్టుకోవచ్చు. కోడిగుడ్డుని ఉడికించింది, ఉప్పులో ఉడికించాను, ఉప్పు నీళ్ళల్లో 4 కోడిగుడ్లు వేసాను ఫ్రెండ్స్. ఇది ఈలోపు చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో. మగ్గింది. ఆ తర్వాత ఈ కర్రీ అనేది క్యాప్సికమ్ కోడిగుడ్డు కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా మనం సన్నగా నైస్గా తరిగిన కోడిగుడ్లు ముక్కలు కూడా వేసుకోవాలి. తురుమైనా పట్టుకోవచ్చు, ఫ్రెండ్స్. ఆ తర్వాత మనము ఎప్పటిలాగానే నేను కొంచెం పెరుగు వేసి చపాతీ పిండిలో కలుపుకున్నాము. పెరుగు వేస్తే సూపర్గా, స్మూత్గా, మెత్తగా, స్పాంజీలాగా వస్తాయి ఫ్రెండ్స్ చపాతీ అనేది. చపాతీ ఇటువైపు వేడి చేసి దోరగా ఎర్రగా కాలుస్తున్నాము. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి, తగినంత కొత్తిమీర వేసుకొని ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకోవాలి. కొంచెం గీ అనేది కానీ, బటర్ కానీ, ఆయిల్ కానీ బ్రష్తో ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని 2 వైపులా ద్వారగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా నెమ్మదిగా చేసుకోవాలి చపాతీ అనేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బటర్ ముక్క అనేది వేసాను. క్యాప్సికమ్ కోడిగుడ్డు కర్రీ తయారు చేస్తున్నాము చపాతీలోకి. అందులో బటర్ వేసాము లాస్ట్లో. ఇంకా స్టవ్ అనేది ఆపివేయాలి. కర్రీ మగ్గిపోయింది. ఈలోపు సరేనని మళ్ళీ బటర్తోనే చపాతీ 2 వైపులా ఎర్రగా వచ్చిందాకా తీసుకుంటున్నాము. నెమ్మదిగా లోలో ఉంచేసి 2 వైపులా సిమ్లో ఉంచి కాల్చుకోవాలి చపాతీ అనేది. లేదు అంటే కనుక ఇంకోటి ట్రిప్పు, గోరువెచ్చని నీళ్ళతో గోధుమ పిండిని కలిపి చపాతీ చేసుకుంటే మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్. నేను 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి కలిపి పక్కన పెట్టి నాననిచ్చి చేశాను. ఇదే విధముగా పెద్దలపాయ ముక్కలు చూడండి, నిమ్మకాయ, ఆ కర్రీ వేసుకొని, కోడిగుడ్డు క్యాప్సికమ్ కర్రీ వేసుకొని తింటూ ఉంటే ఎంతో రుచిగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.